చంద్రబాబు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది ఆయన పరిస్థితి. వైసీపీని గద్దెదించాలంటే జనసేనతో పొత్తు అవసరం. కానీ ఈ పొత్తు నడవాలంటే సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి టీడీపీది. గతంలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు కావాలని జనసేన నుంచి సంకేతాలు వస్తున్నాయి. టీడీపీకి తప్పకుండా దక్కుతాయని భావిస్తున్న 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తే పవన్ మరో 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేశారు. ఇది చాలదన్నట్లు 3వ వంతు అసెంబ్లీ స్థానాలు కావాలని పట్టుబడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ స్థాయిలో సీట్లిస్తే సీనియర్ల పరిస్థితి ఏంటని ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. దీంతో చంద్రబాబు ఒక రకమైన డిఫెన్స్ లో పడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులున్నారు. ఇప్పుడు జనసేన కోరుతున్నట్లు 3వ వంతు సీట్లు అప్పగిస్తే 55 నుంచి 60 స్థానాలు ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉభయ గోదావరి, విశాఖ, కోస్తాంధ్రలో ఈ సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి చాలా మంది సీనియర్లు టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ అధికారంలో లేకున్నా పార్టీలో కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో సైతం పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆ స్థానాలు జనసేనకు కేటాయించాలని కోరుతుండటంతో వారిలో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అధికారంలోకి రావాలంటే 90 సీట్లు దక్కించుకోవాలి. ఆ సీట్లు దక్కాలంటే టీడీపీ ఒంటరిగా 150 స్థానాలకు పోటీ చేయాలి. అప్పుడే 90 నుంచి 100 సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. 50 నుంచి 60 స్థానాలు జనసేనకు అప్పగిస్తే ఆ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుచుకుంటే కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. టీడీపీ 120 స్థానాలకు పరిమితమైతే అందులో గెలిచేవి ఎన్ని? మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లు దాటగలదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే జనసేనకు 25కు మించి స్థానాలు ఇస్తే అది టీడీపీకి ఇబ్బందికర పరిణామంగా మారుతుందని సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ఎటు పాలుపోవటం లేదు. మరోవైపు కూటమిలోకి బీజేపీ చేరితే ఆ పార్టీకి కొన్ని అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు అంటేనే చంద్రబాబుకు తలనొప్పి వ్యవహారంగా మారిందట. ఈ నిర్ణయం తీసుకుంటే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే వరకు అభ్యర్థుల ప్రకటనను పక్కన పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. పొత్తులను గౌరవిస్తూనే పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ప్రస్తావించడం ద్వారా పవన్ ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ముమ్మాటికి పొత్తు ఉంటుందని చెబుతూనే వీలైనంత వరకు ఎక్కువ సీట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక దీనిపై 1-2 రోజుల్లో పవన్ తో కూర్చుని డిసైడ్ చేసుకోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. చూశారు కదండి, ఇవి పీబీటీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పీబీటీవీ.